హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని ఆ భగవంతుని అయితే ప్రార్థిద్దామండి. ముందుగా మనము ఈ సంవత్సరంలో వచ్చే నాగుల పంచమి గురించి తెలుసుకుందామండి. నాగుల పంచమి ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలోనే వస్తుందండి. నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుంది. ఈ సంవత్సరం మనకి నాగుల పంచమి ఏ రోజు వచ్చింది, పూజ చేసుకోవడానికి శుభ సమయాలు, పూజ ఎక్కడ చేయాలి, మనకి పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో మనం తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి ఆగస్టు 9, 2024 అంటే ఆగస్టు మొదటి శుక్రవారం రోజునైతే మనకి పంచమి తిథి వచ్చిందండి. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం అండి. ఈసారి మనకి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయితే పంచమి తిథి వచ్చిందండి. సూర్యోదయం వచ్చేసి 5:46 మొదలయ్యి సూర్యాస్తమి 6:32 వరకు అయితే ఉంటుందండి. ఆ రోజు తిథి వచ్చేసి మనకి పంచమి అండి. రాత్రి 11:36 వరకు అయితే పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి అండి. నక్షత్రం వచ్చేసి మనకి హస్త నక్షత్రం అండి. 12:46 వరకు ఉంటుంది. తదుపరి చిత్త నక్షత్రం మొదలవుతుంది అనమాట. నాగుల పంచమి మనకి ఆగస్టు 9వ తారీఖునైతే వచ్చిందండి. ఆ రోజు రాత్రి వరకు మనకి పంచమి తిథి ఉందండి. నాగుల పంచమి ఈ సంవత్సరం ఏ రోజు వచ్చిందో తెలుసుకున్నారు కదండి. నాగుల పంచమి పూజ చేసుకునే విధానం అండి. మనం నాగపంచమి రోజు ముందుగా పుట్టల దగ్గరికి అయితే వెళ్తాము. ఊర్లలో అయితే చెరువు గట్టున అలాగ పుట్టలు ఉంటాయండి. ఇక్కడైతే కొన్ని నాగదేవత గుళ్ళ దగ్గర కూడా ఇలా పుట్టలు అనేది ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మనము ముగ్గు వేసుకోవాలండి. ఒక పుట్ట దగ్గర చూసుకొని పసుపు కుంకుమ వరిపిండితో ముగ్గు అనేది ఇలా వేసుకొని మనము నాగదేవతకి పూజ అనేది చేసుకోవాలండి. నాగదేవతకి పెళ్ళి కాని పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, పిల్లలకి ఆరోగ్యం బాగోకపోతే ఇలాగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నాగదేవతకి పూజ అనేది చేసుకుంటారండి. నాకు తెలిసి అయితే కొంతమంది ముస్లిమ్స్ కూడా పిల్లలు లేని వాళ్ళు నాగదేవతకి పూజ అనేది చేసుకుంటారనమాట. పిల్లల కోసం అండి. ఇక్కడ మనము పుట్ట దగ్గర దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ అయిన తర్వాత మనం దీపారాధన చేసుకోవాలండి. చేసుకొని మనము నాగదేవతకి నైవేద్యం ఆ రోజు నాగపంచమి రోజు నైవేద్యంగా ఏం సమర్పించాలంటే నువ్వులు బెల్లం చలిమిడి వడపప్పు బెల్లం మనం నైవేద్యంగా సమర్పించాలండి. ఇలాగా మనము నాగుల పంచమి రోజు మెయిన్గా గుడ్డు పాలు ఇలాగా నువ్వులు బెల్లం వడపప్పు బెల్లం చలిమిడి అయితే తీసుకెళ్తారండి గుడికి తీసుకెళ్ళి ఇవన్నీ మనం పుట్టలో వేసుకుంటాము. కొంతమంది గుడ్లు వేయరు. మేమైతే గుడ్డు వేస్తామండి. గుడ్డు ఆవు పాలు ఇలాగ నువ్వుల బెల్లం వడపప్పు బెల్లం ఇంకా చలిమిడి అయితే మనం పుట్టలో వేసి ఆవు పాలు అనేది పోసుకుంటారండి. మనకి పాముల కళ్ళు అలాంటి కళలు అవన్నీ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా నాగదేవత గుడికి అయితే వెళ్ళాలని చెప్తారండి. ఇలాగ వెళ్ళి పూజ చేసుకుంటే మనకి అలాంటి కళలు ఏమి రావని పెద్దలు చెప్తారనమాట. ఇంకా పిల్లలకి ఆరోగ్యం బాగోని వాళ్ళకి చెవు ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలాగా ఆ రోజు నాగల చవితి రోజు నాగల పంచమి రోజు పూజ చేసుకొని అక్కడ ఉన్న మట్టి ఉంటుంది కదండి, అది తీసి పిల్లలకి చెవు వెనకాల అయితే పెట్టాలండి. ఎంతమంది వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరితో మీరైతే పాలు అనేది పోయించండి. కుటుంబంలో చిన్నపిల్లలు కాంచి పెద్దవాళ్ళ వరకు నాగదేవత దగ్గర పుట్టలో పాలు అనేది అయితే పోసుకుంటారనమాట. ఇదేనండి నాగల పంచమి ఆ పూజా విధానం. నాగల పంచమి నాగల చవితి 2 పూజలు ఒకేలా చేసుకుంటారండి. నాగల పంచమి ఏంటంటే మనకి శ్రావణ మాసంలో వస్తుంది. నాగల చవితి కార్తీక మాసంలో వస్తుంది. మీరు పూజా విధానం తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్తో తెలుసుకున్నారు కదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీకు మాత్రం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లక్ష్మీ వ్రతం వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.